నమస్తే స్ట్రీమ్స్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో ఉపశమనం పొందిన నగరవాసులు. పెందుర్తిలో ఇసుక తుఫాను, పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు. మహానాడుకు వచ్చే ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించిన నగర పోలీసు శాఖ. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్న ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్. మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమైన టీడీపీ శ్రేణులు. 29 తీర్మానాలను ఆమోదిస్తామన్న డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప. వేసవి సెలవులు కావడంతో సింహగిరికి క్యూ కట్టిన భక్తులు. భక్తజన సంద్రంగా మారిన అప్పన్న క్షేత్రం. జగన్పై చంద్రబాబు అవాకులు చెవాకులు పేలితే సహించం. ఎన్డీఏలో ఉంటూ ప్రధానిని కించపరచడం సరైంది కాదన్న వైకాపా నేత బొత్స. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న విశాఖవాసులకు ఒక్కసారిగా చల్లగాళ్లతో సెద తీరారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం సమయంలో క్యూములో నింబస్ మేఘాలు కమ్ముకొని చిరుజల్లులు పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఓ రిపోర్ట్. అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. ఉక్కబోత, మరోవైపు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శనివారం సాయంత్రం వీచిన చల్లటి ఈదురుగాలులు ఒక్కసారిగా ఉపశమనం కలిగించాయి. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పెందుర్తిలో ఇసుక తుఫాన్ రావడంతో ఆ ప్రాంతమంతా పొగమంచులా ఏర్పడింది. దీంతో కొంతమంది ఇబ్బంది పడినా చల్లగాళ్లకు ప్రజలు స్వాంతన పొందారు. మహానాడుకు ట్రాఫిక్ క్రమబద్దీకరణపై నగర పోలీసులు దృష్టి సారించారు. సుమారు 30,000 మంది నగరానికి వస్తున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లలో పోలీసులు శాఖ నిమగ్నమైంది. మద్దులపాలెం సెంటర్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ కు వెళ్లే అవకాశం ఉన్నందున అక్కడ ట్రాఫిక్ పై దృష్టి సారించారు. ఎయిర్పోర్ట్ నుంచి సింహాచలం మీదుగా వెంకోజీపాలెం పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏయూలోని జిమ్నాజియం గ్రౌండ్స్ ను ఈ బస్సుల పార్కింగ్ కు ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నట్లు ఏసీపీ ప్రభాకర్ తెలిపారు. ఇంకా ప్రజలు మేధావులు ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. దీంట్లో సుమారుగా 20 నుంచి 25,000 మంది రావడానికి అవకాశం ఉందని చెప్పేసి వారు పార్టీ పరంగా చెప్పడం జరిగింది. ఏదైనా మరి లార్జ్ గ్యాదరింగ్ ఉండేటప్పుడు ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఇటు ప్రజలకు కానీ వచ్చేవారికి కానీ ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ పైన ఉంది. కాబట్టి మేము దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మిగతా కార్యకర్తలు బస్సుల్లో వచ్చేవాళ్ళు కానీ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఎవరైనా కార్యకర్తలు వస్తే ఆ సి అని చూపించే ప్లేసుల్లో, అంటే యూనివర్సిటీలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్, తర్వాత యూనివర్సిటీ బ్లాక్స్ లో ఖాళీ ప్లేస్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా సౌత్ క్యాంపస్ ఏయూ జిమ్నాజియం గ్రౌండ్ లో డిఎన్ మీకు మార్క్ చేయడం జరిగింది. ఆల్ ఆర్టీసీ బస్సెస్ మనకి ఇటు వెన్యూ వైపు రాకుండా సౌత్ క్యాంపస్ లోకి తీసుకొచ్చి అక్కడే దించేసి బస్సులు జిమ్నాజియం గ్రౌండ్ లోకి పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము చెప్పిన తర్వాత ఇంకా ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఏదైనా మీ వైపు నుంచి ఏదైనా మాకు సలహాలు ఇస్తే దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలకు కానీ ఇంకొకరికి కానీ ఇబ్బంది లేకుండా మరి ట్రాఫిక్ సక్రమంగా జరిగేటట్టు చేయడానికి. మహానాడు పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 24న మంత్రి లోకేష్ విశాఖకు చేరుకుంటారు. 27వ తేదీ ఉదయమే సీఎం చంద్రబాబు వస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులంతా మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఊపందుకున్న మహానాడు పనులపై రిపోర్ట్. 29 తీర్మానాలు 3 రోజుల పాటు సీఎం చంద్రబాబు విశాఖలోనే మకాం.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విశాఖలోనే మకాం చేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మహానాడు నిర్వహణకు నియమించిన 16 కమిటీలు ఆయా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. విశాఖపట్నంలో మహానాడికి సంబంధించి సమన్వయ కమిటీలు సమావేశమయ్యాం. సమన్వయ కమిటీలు అన్ని కూడా మరి ఎయిర్పోర్ట్ల గురించి మొత్తం స్టేజ్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ ఊయిన వసతులు కానీ ట్రాఫిక్ కానీ వైద్య సౌకర్యాలు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలి ఏంటి అన్నది పూర్తిగా బాధ్యత అప్పచెప్పాం. కమిటీలు కూడా వేసాం. పూర్తిగా ఎవరి బాధ్యతలు పూర్తిగా వహించాలని చెప్పాం. ఇప్పటికే మహానాడు ప్రాంగణం అంతా కూడా స్టేజ్ కానీ అలాగే టెంట్లు కానీ కూడా అప్పుడే పూర్తి అవుతూ వస్తున్నాయి. అలాగే ట్రాఫిక్ కూడా గ్రౌండ్ ఐడెంటిఫై చేసాం. అలాగే డెకరేషన్ కూడా మొత్తం సిటీ అంతా కూడా రూరల్లోని సిటీ కూడా డెకరేట్ చేయాలని చెప్పి ఎవరు ఎమ్మెల్యే గారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మంచినీరు కానీ మజ్జిగ కానీ భోజన వసతులు కానీ పూర్తిగా అన్ని కూడా స్నాక్స్ కానీ అన్ని కూడా అయ్యన్ పాత్రి గారికి అప్పచెప్పు పూర్తిగా బాధ్యత వహించమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కమిటీలన్నీ కూడా ఈ రోజు నుంచి పనిచేయాలి, ఎవరికి బాధ్యత అప్పచెప్పిందో ఆ బాధ్యత పనిచేయాలని చెప్పి అకామిడేషన్ కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా మరి 20,000 వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. 20-25 నుంచి వస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా కళ్యాణ మండపాలు కానీ హోటల్స్ కానీ అన్ని కూడా బుక్ చేసి ఎవరి గారు అప్పచెప్పని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని కూడా జరుగుతున్నాయి. గ్రౌండ్ కూడా వెళ్తున్నాం. వేళ ఈ రోజు నుంచి పని పూర్తిగా దీంట్లోనే ఉంటారు. 24 నుంచి మొత్తం నాయకులందరూ కూడా ఇక్కడ ఉండమని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ ఉండి దగ్గర ఉండి ఎవరైతే బాధ్యత వహించారో బాధ్యత వహించిన వాళ్ళందరూ కూడా ఎక్కడా లోటు లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేయడం ఉంది. సీఎం గారు 27 మార్నింగ్ వస్తున్నారు. ఆయన 3 రోజులు కూడా ఇక్కడ ఉంటారు. పూర్తిగా తీర్మానాలు కూడా మరి 29 తీర్మానాలు కూడా డిసైడ్ చేయడం జరిగింది. తీర్మానాలతో సహా కార్యకర్తలందరూ కూడా మాట్లాడే అవకాశం కల్పించమని చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఒక్కో తీర్మానం కూడా లోకల్లో ఎక్కువ మంది అవకాశం ఇవ్వండి అని చెప్పడం అందరికీ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1984లో స్పోర్ట్స్ గ్రౌండ్ లో మహానాడు నిర్వహించారు. 2002లో స్పోర్ట్స్ స్టేడియంలో మహానాడు జరిగింది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ మహానాడుకు విశాఖ నగరం వేదికైంది. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఆ రెండిటికి మించి పెద్ద ఎత్తున మహానాడు విజయవంతం అవుతుందని ఎమ్మెల్సీ మూర్తి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2002లో ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియంలో నడిపాం. 1984లో స్పోర్ట్స్ గ్రౌండ్స్లో నడిపాం. ఆ వేళకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కుట్టారం. అది మళ్ళీ 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అంతకంటా బాగా జరగాలనేటువంటి అభిప్రాయం అందరిలోనే ఉంది. మొత్తం 2 రాష్ట్రాల ప్రజల్లోనే ఉంది. ఇది విశాఖపట్నంలో జరిగితే చాలా గొప్పగా జరుగుద్దని దానికి సరిపడగా మేము అందరూ ఎలాగ సమాయత్తం కావాలి పనిచేయాలని చెప్పి సమావేశం అవుతున్నాం. తప్పకుండా ఆ రెండాటిని మించినగా శనివారం నుంచి మహానాడు పనులపై అందరూ దృష్టి సారించారు. ఇప్పటికే విశాఖలో హోటల్స్, కళ్యాణ మండపాలు బుక్ అయిపోయాయి. ఈ నెల 24న మంత్రి లోకేష్ విశాఖకు చేరుకొని పార్టీ రీజనల్ కార్యాలయంలోనే మకాం చేసే అవకాశం కనిపిస్తోంది. సింహగిరికి భక్తులు పోటెత్తారు. చందన యాత్ర అనంతరం ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. దీంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొండ దిగువన కళ్యాణ మండపాలు నిండిపోయాయి. నూతన దంపతులు, బంధువులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. ఒడిశా నుండి దాసుడు కూడా అప్పన్న సేవలో ఉండడంతో ఆ ప్రాంతం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రసాదాలు కౌంటర్లు వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా చలవ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. మజ్జిగ, మంచినీటిని క్యూ లైన్ల వద్ద ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఈఓ ఎంవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ చందన యాత్ర అనంతరం భక్తులు స్వామిని దర్శించుకునేందుకు శనివారాల్లో పెద్ద సంఖ్యలో తరలి వస్తారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎక్కువ చూపడుతున్నారు. భక్తులు క్యూ లైన్లో ఎండకి మాడకుండా పైన చక్కటి పందిళ్ళు వేశారు. అలాగే క్యూ లైన్స్లో వాటర్ సప్లై చేస్తున్నారు. అదేవిధంగా మజ్జిగ కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి కష్టాలకి లోనవ్వకుండా తగిన జాగ్రత్తలు, సౌకర్యాలు చేస్తున్నారు. అలాగే భక్తులు కూడా శీఘ్రంగా దర్శనం అయ్యేటట్టు 100 రూపాయల క్యూ, 20 రూపాయల క్యూ, ఫ్రీ లైన్ కూడా పెట్టారు. తమ పార్టీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రధానిని కలిసిన విషయాన్నే పదే ప్రస్తావిస్తూ చంద్రబాబు కాలక్షేపం చేయడం సరైంది కాదని అన్నారు. కేసులు మాఫీ చేయించుకోవడం కోసమే ప్రధానిని కలిశారన్న సీఎం ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రధాని పదవిని కించపరుస్తూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉంటున్న చంద్రబాబు సాక్షాత్తు ప్రధానినే టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
తమ నాయకుడు ప్రజా సమస్యల కోసమే ప్రధానిని కలిశారు తప్ప వేరేది కాదని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు చేతగాని పనులను జగన్ సాధించుకొస్తున్నారని తెలిపారు. ఏంటి మీకున్న లోప? మీరు చూస్తే అధికారంలో ఉన్నది మీరు. మన రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టి ఆ ప్రైవేట్ బిల్లులో ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు విజయసాయి మా ఎంపీ గారు మాట్లాడారు, దాని విషయం మాట్లాడారు. మీ ఎంపీలు ఎక్కడ మాట్లాడలే. ఆ విషయం గురించి చెప్తే పారిపోయారు రాజ్యసభ నుంచి. ఒక్కరు కూడా అంశం గురించి మీరు మాట్లాడలే. ఇంకా ప్రతిపక్షంలో ఉన్న మిగతా పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిందే, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని అందరూ కూడా భావించారు. కానీ మీరు మాత్రం ఎక్కడ కొరజు మేరలో కారణం రాలే. మీ ఎంపీలు ఎవరు కూడా. ఏమిటి కారణం? ఆఖరికి మన పక్కన తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వాల్సిందే ప్రత్యేక హోదా అని చెప్పని మాట్లాడారు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు వైవి సుబ్బారెడ్డి గారు బిల్లు మూవ్ చేశారు. అది లిస్టెడ్ అయింది. అది డిస్కషన్ జీవీఎంసీలో కార్మికులకు గొడ్డలిపెట్టుగా ఉన్న 279 జీవోను రద్దు కోరుతూ ఈ నెల 22వ తేదీన ఒక్కరోజు టోకెన్ సమ్మె చేస్తున్నట్లు సిఐటియు నాయకులు వెంకట్రెడ్డి, సుబ్బారావులు తెలిపారు. జేఏసీలో భాగస్వామ్యంగా ఉన్న ఏఐటియుసి నాయకుడు ఆనందరావు సమ్మె చేయకుండా ప్యాకేజీ కాంట్రాక్టుల కోసం విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికులతో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహాధర్నా నిర్వహిస్తామని అన్నారు. వెంటనే రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే 22వ తారీఖున టోకెన్ సమ్మె జరుగుతా ఉంది. అప్పటికే చంద్రబాబు నాయుడు వెనక తగ్గకపోతే, జీవో రద్దు చేసుకోకపోతే ఖచ్చితంగా నిరవధిక సమ్మె కూడా సిద్ధమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే మన ఏఐటీ ఆనంద్ గారు ఇటీవలే గుర్తింపులోకి వచ్చారు. కానీ ఆయన చరిత్ర ఏంటి? ఎప్పుడు చేసిన పోరాటాలని తూట్లు పడటం తప్ప పోరాటాలు సాగరించినటువంటి చరిత్ర ఆయనకు లేదు. ఇప్పుడైనా కార్మికులకి ఆ జీవో నష్టం కాబట్టి దాని రద్దు కోసం నిజాయితీగా పోరాడడం దానికంటే కూడా ప్యాకేజీల మీదే ఇంకా ప్యాకేజీలు మళ్ళీ అమలు చేసుకుని దోసుకు తిందామనేటువంటి తాపత్రయం ఆయన కనబడతా ఉంది. అది సరైన విధానం కాదు. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 010 ప్రకారం వేతనాలు చెల్లిస్తానని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించింది. వీటితో పాటు హెల్త్ కార్డులు కానీ, అలాగే క్యాటర్ స్ట్రెంత్ గురించి కానీ, 30% హెచ్ఆర్ఏ కానీ, ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వడం కానీ, ఇవన్నిటికీ కూడా హామీ ఇచ్చింది. కానీ హామీలన్నింటినీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అందువల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా కాంట్రాక్ట్ కార్మికుల తాలూకు పోరాటంతో భుజం కలిపి పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ యొక్క జీవీఎంసీ 26వ వార్డు రామకృష్ణ సెంటర్లో మాసిటీ విశాఖ ఆటోనగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. మండు వేసవిలో దాహర్తిని తీర్చేందుకు ఆటోనగర్ అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నజీర్ మాట్లాడారు. ఆటోనగర్లో సుమారు 1200 మంది వ్యాపారస్తులు, కార్మికులు ఉన్నారని, వీరంతా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అమృతనీయమని అన్నారు. చాలా కాలం నుంచి విశాఖపట్నంతో ఒక అనుబంధంతో ఉన్న వ్యక్తులు దాదాపు 40 ఏళ్ల నుంచి పైచులుగా ఈ మోటార్ పూల వ్యాపారంలో అందరూ తమ యొక్క వ్యాపారంలో ముందుకు సాగుతూ అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. దాని నిమిత్తమే ఇవాళ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అలాగే ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభం చేసి నానాడు కార్యక్రమంలో ఈ అసోసియేషన్ పరిధిలో ఉన్న అందరికీ వ్యాపారస్తులకి వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఆటనగర్ అనేది సంతరించుకోబోతుంది. తనను మోసం చేసి తీసుకున్న 10 లక్షల రూపాయలు ఇప్పించారంటూ రిటైర్డ్ ఉపాధ్యక్షురాలు కేవీ రమణమ్మ విజ్ఞప్తి చేస్తోంది. ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను రిటైర్ అయిపోగా వచ్చిన 10 లక్షల రూపాయలను వేదుల రాఘవేంద్రరావు, సూర్యనారాయణమూర్తి మరో 3 అధిక వడ్డీ ఇస్తామంటూ తీసుకున్నారని చెప్పారు. 2 నెలలు వడ్డీ ఇచ్చి తర్వాత మోహం చాటేశారని చెప్పారు. ఈ విషయంలో తాను పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే రాఘవేంద్రరావు, అతని భార్య తననే కాకుండా మరికొంతమందిని ఇలాగే మోసం చేసి జైలుకెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయని అన్నారు.
తన 10 లక్షల రూపాయలు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఇచ్చిన తర్వాత 2 నెలలు వడ్డీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏమో మొహం చాటేసేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేదాన్ని. అడిగితేనేమో ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అన్నాను. ఇంకా అలాగే ఒక 10-12 సార్లు వెళ్ళేటప్పటికేమో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి మెట్ల నుంచి తోసేసి కొండలంజా నేను నేర్పించిన తెలివితేటలతో నన్నే ప్రయోగిస్తున్నావా ఇది అది అనేసి చాలా నేను కొండదాన్నే కావచ్చు కానీ మరి మేము మనుషులమే కదయ్యా. ఆ తర్వాత ఏమో ఏసీ అదే ఊరు పెందుర్తి పోలీస్ స్టేషన్కి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏమో వాళ్ళేమో SC/ST సెల్ గాజువాకకు పంపించారు. ఆ ఏసీపీ గారు నా దగ్గరకు వచ్చి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది కానీ ఆ తర్వాత వాళ్ళేమి పెద్దగా స్పందించట్లేదు. సాక్షులు కావాలి ఇది కావాలి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అక్కేపాలెం హైవే సిగ్నల్ పాయింట్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. కౌన్సిల్ సభ్యులు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి దాహర్తులకు దాహం తీర్చారు. కౌన్సిల్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జీవన్ తెలిపారు. కేవలం చలివేంద్రాలు మాత్రమే కాకుండా అన్నదానాలు, మరి వృద్ధులకు పళ్ళ పంపిణీ, అలాగే దుప్పట్ల పంపిణీ, రక్తదానాలు, అవయవదానాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మరి జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్, సెక్రటరీ వారి పేర్లు ఉపదేశ్ గారు, అలాగే వినయ్ గారు, శ్రీకాంత్ గారు, ఏలియా గారు, అలాగే ప్రకాష్ గారు వారి ఆధ్వర్యంలో యొక్క విశాఖపట్నం జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెడ్లైన్స్ మరోసారి. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో ఉపశమనం పొందిన నగరవాసులు. పెందుర్తిలో ఇసుక తుఫాను, పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు. మహానాడుకు వచ్చే ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించిన నగర పోలీసు శాఖ. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్న ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్. మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమైన టీడీపీ శ్రేణులు. 29 తీర్మానాలను ఆమోదిస్తామన్న డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప. వేసవి సెలవులు కావడంతో సింహగిరికి క్యూ కట్టిన భక్తులు. భక్తజన సంద్రంగా మారిన అప్పన్న క్షేత్రం. జగన్ పై చంద్రబాబు అవాకులు చెవాకులు పేరితే సహించం. ఎన్డీఏలో ఉంటూ ప్రధానిని కించపరచడం సరైంది కాదన్న వైకాపా నేత బొత్స. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.